అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మా పవన్ కళ్యాణ్ సార్ ఈ కుటుంబం ఇచ్చారు. దానికోసం పిఠాపురంకి మా గబ్బర్ సింగ్ టీం మొత్తం కలిసి మేము ప్రచారం చేస్తున్నాము. డోర్ కు డోరు మా సార్ ఎంబడి నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్నాము. మా సార్ ఎంత మంచోడో డోర్ కు డోరు ఈ పథకాలు చంద్రబాబు నాయుడు సార్ అని ఎలా చెప్తున్నాడో పవన్ కళ్యాణ్ సార్ ఉండి ఆ సార్వి మా పవన్ కళ్యాణ్ దగ్గర చంద్రబాబు నాయుడు పథకాలన్నీ 100% ముందు తీసుకెళ్తారని మాకు ఆ నమ్మకం ఉంది. ఆ పథకాలు ఇంటి డోర్కు మేము దగ్గరుండి భరోసా ఇస్తున్నాం. ఇక్కడ ఓట్లు లేని వాళ్ళు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఓటు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి రెడీ ఉన్నారు. ఓటు లేని కాదు, పవన్ కళ్యాణ్ సార్కి మేము ఎప్పుడు ఎక్కడైనా సరే ఏడా ఉండి పోటీ చేసినా ఎక్కడ వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ సార్ ఎంబడి మేము గబ్బర్ సింగ్ టీం 100% ఉంటాము. ఆయనకు ప్రాణాన్ని కూడా రెడీ ఉన్నాము. ప్రచారం నిల్లు జబర్దస్త్ పుల్లు అని ఒక ప్రచారం నడుస్తుంది సార్, దాని మీద స్పందన? ప్రచారం నిల్లు జబర్దస్త్ పుల్లు అది కొంతమంది వైసీపీ కుక్కలు అంటారు, అదన్నీ మేము పట్టించుకోము. మాకు పిఠాపురంలో ప్రతి ఇంటింటికి డోర్కి వాళ్ళు మాకు ఫుల్ నమ్మకం ఇస్తున్నారు. మా దేవుడు ఇక్కడ వచ్చి ఒక గుడి కట్టుకున్నారు. వాళ్ళు భక్తుల్లాగా 100% మా దేవునితో సేవలు తీసుకుంటారని మాకు నమ్మకం ఉంది. వాళ్ళు కూడా అంతే మాకు నమ్మకం ఇస్తున్నారు, భరోసా ఇస్తున్నారు. అంటే నియోజకవర్గంలో మీరు కొన్ని రోజులు ఉంటారా, ఎలక్షన్ వరకు కూడా ఇక్కడ ఉంటారా సార్? మేము మా సార్ ఇప్పటికి 8 ఎమ్మెల్యే అభ్యర్థులతో తిరగాలి కాన్సెస్ లో అని మాకు అందరికి మా మేనేజర్ మాకు శంకర్ గౌడ్ గారు మాకు చెప్పారు. మేము వాళ్ళు ఎక్కడెక్కడ పంపిస్తే ఎక్కడెక్కడ తిరగాలని చేస్తాము. ఇక్కడైతే మా గబ్బర్ సింగ్ టీం కాదు, ఎవ్వరొద్దు. ఒక పవన్ కళ్యాణ్ ఒక కట్టోడే చాలు. ఆ కట్టోడికి అందరు వేసిస్తున్నారు. 100% లక్ష ఓట్లు గెలుస్తున్నారు. ఎక్కడెక్కడ కొంతమంది పథకాలు మళ్ళా రావు అని చెప్పి కొన్ని పథకాలు ఇవి రావు, ఇంటికి 4,000 రూపాయలు రావు, 2,000 రూపాయలు ఇచ్చి 2,500 ఇచ్చి ఇంకో సంవత్సరం 500 అట్లా కాకుండా మేము మీ ఇంటికి 4,000 రూపాయలు ఎలా ఇస్తున్నారో 4,000 రూపాయలు ఒకటే పారి కంపల్సరీ ఈ పెద్దవాళ్ళ ముసలోళ్ళకి అందరికీ ఆ నమ్మకం కోసం తిరుగుతున్నాం. ప్రచారంలో భాగంగా చిత్రాడు వచ్చారు కదా సార్, ఇక్కడ స్పందన మీకు ఎలా కనిపించిందండి? సార్ చిత్రాడు వచ్చారు కదా సార్ మీరు ప్రచారానికి, ఇక్కడ ప్రజల స్పందన మీకు ఎలా అనిపించింది? చాలా ఐసారి 13వ తారీఖు ఓటు గుర్తించినారు. మా సార్ గెలిచేసినాడు. చంద్రబాబు నాయుడు సీఎం అయినంత నమ్మకం మాకైతే ఇక్కడ ఉన్నది. మెజార్టీ ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నారు? 100% 75,000 నుంచి 1,00,000 మాకు. నేను మన పవన్ కళ్యాణ్ సార్ నామినేషన్ వేసినప్పుడు చూసాము. 6 నమ్మకం వచ్చేసింది. 75,000 నుంచి 1,00,000 అయితే 100% వస్తుంది. ఒకటి చెప్పాలనుకుంటాను సార్ చిన్నది. ఇందులో వైట్ ఉన్నది, ఇది రెడ్ ఉంది. చంద్రబాబు నాయుడు ఎల్లో. ఈ రెడ్లో చాలా అవినీతి ఉన్నది. ఈ రెడ్లో ఏముందంటే ఒక బాబాయిది గొడ్డలు కనిపిస్తుంది, ఒక చెల్లమ్మని గోడకేసి కొట్టినది కనిపిస్తుంది. ఇదే మా మందు మానేస్ అని చెప్పి గవర్నమెంట్కి ఒక మన గోకుల్ది మన మద్యాన్ని మానేస్ అనేది అది కనిపిస్తుంది. ఈ వైట్ అనేది క్లియర్గా ఉన్నది. కళ్ళీ ఈ వైట్ లో ఒకటే దేవుడు రాసిన దాంట్లో ఒక 3 భార్యలే కనబడుతున్నాను. ఇలా 1,00,000 కోట్లు లేవు. ఇలా నాయన వయస్సులకి 1,00,000 కోట్లు సంపాదించలే. ఒక అవినీతి కాదు. ఇలా ఇలా నాయన ఓన్లీ కానిస్టేబుల్. ఈ చంద్రబాబు నాయుడు సార్ది ఎల్లో. ఇంట్లో ఒక నిజాయితీ ఉంది, ఒక అనుభవం ఉన్నది. ఈ అనుభవం ఇది కలిసి 100% కోటం గెలుస్తారని మాకు నమ్మకం ఉన్నది. జై జనసేన! జై జనసేన! జై జనసేన! నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.